నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన జకర్యా గారు రాసిన జకర్యా ग्रंथम 14 अध्यायము 16। पटना का अध्ययन एक ऐतिहासिक और आधुनिक नजरिया। पटना भारत के बिहार राज्य की राजधानी మరియు యెరూషలేము నుండి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగును యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఆమేన్. వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు మమ్మల్ని ప్రేమించి భూలోకమునకు మమ్మల్ని రక్షించుటకు యేసును నామధారిగా ఈ భూలోకములో జన్మించి మా పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము అనుభవించి దేవా మా మీద లేకుండా చేసి నీ మీద వేసుకొని కడకు కలువరి సిలువలో మా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి అయా పరలోకమునకు ఆరోహణమైన స్వామి, మరణాన్ని రక్తముతో సంపాదించిన ఈ సంఘాన్ని నాయన కొనిపోవుటకు శీఘ్రముగే మధ్యాకాశమునకు రానయ్యన స్వామి, మీకు నమస్కారములు, స్తోత్రములు. దేవాన్ని ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలుకు ఎలాగునో పండుగలను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు, అలాగు నాయన మా ఆత్మీయ జనకుల ద్వారా బైబిల్ మిషన్ వారికి ప్రభువా అయ్యా ప్రతి నెల పండుగ కార్యక్రమములను ఏర్పాటు చేసిన స్వామి, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎలాగున ప్రభా ఈ దినమని పండుగ పర్ణశాల యొక్క పండుగను దేవా మేము ధ్యానించుకొని చూడగా నాయనా నన్ను ఆత్మవశములోనికి తీసుకొని మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ప్రతి వారికి కావలసిన వాక్య వర్తమానమును దయచేయమని, ప్రతి వారిని కూడా నాయన మీరు బలపరచమని, నీ తట్టుకు నీ వాక్యము తట్టుకు ప్రతి వారి హృదయము త్రెప్పబడినట్లు సహాయం చేయమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును ప్రతి వారికి దయచేయమని, మీరే అల్లరి శక్తులను, చీకటి శక్తులు, నిద్రాత్మను బంధించి దేవా నీ ప్రశస్తమైన వాక్యము ద్వారా మీరే ప్రతి వారిని సంధించమని, మన కొరకు ఈ భూలోకమునకు మంచి బోధకునిగా దిగి వచ్చిన యేసయ్య పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన కార్యక్రమములోకి వీల్చిన మీ అందరకు ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములతోడై ఉండి మహోత్సవములకు కావలసిన సిద్ధపాటు ప్రభు దయచేయును గాక. ఆమేన్. భూలోకమంతటికి సువార్త పోవటకి నియ ప్రధానము. భూలోకమంతటికి సువార్త పోవటకి నియ ప్రధానము. పైలోకము నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపము, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. బోలో క్రీస్తు మహారాజ్ కి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం పేరే ఇశ్రాయేలీలు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ బైబిల్ గ్రంథం అంతటిని కూడా 7 మాటలతో వివరించారు. మొట్టమొదటి మనుష్యుడు, దేవుడు కలుగు చేసిన మొట్టమొదటి మనుష్యుడి పేరే ఆదాము. ఆదాము ప్రకటన గురించి దేవుడు అవ్వమును తీశారు. అవ్వము నుంచి దేవుడు జనాంగమును తీసుకొచ్చారు. ఈ జనాంగముల నుంచి దేవుడు ఏర్పాటు జనాంగమైనటువంటి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచారు.
ఈ ఏర్పాటు జనాంగములైన ఇశ్రాయేలు నుంచి ఏర్పాటు వ్యక్తి అయినటువంటి మరి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభులో నుంచే క్రైస్తవ సంఘం వచ్చింది. ఏమొచ్చింది? యేసు ప్రభులో నుంచి క్రైస్తవ సంఘం వచ్చింది. క్రైస్తవ సంఘముల నుంచి రేపు ప్రత్యేకముగా బయటికి దేవుడు తీసుకొచ్చే సంఘమే పెండ్లి కుమార్తె సంఘము అని అన్నారు. ఈ పెండ్లి కుమార్తె సంఘమునే రేపు ప్రభువు మధ్యాకాశములో ఈ వధువు సంఘాన్ని కలుసుకొని నూతన యెరూషలేముకు తీసుకువెళ్తారు. వీరి అంతస్తే 100 అంతల అంతస్తు. వీరినే పెండ్లి కుమార్తె వరస, లేదా వధువు సంఘ వరస, లేదా జ్యేష్ఠుల సంఘము, లేదా పరిశుద్ధమైనటువంటి కన్యక. కాబట్టి ఇంకా చెప్పుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. కనుక ప్రియమైన వారులారా, మరి వధువు సంఘముగా తయారయ్యి రేపు మేఘం ఎక్కేదే ఈ పెండ్లి కుమార్తె. దావదాసయ్య గారు చెప్తూ, రేపు మేఘమునకు సిద్ధపడే సంఘము, మేఘములో కొనిపోబడే సంఘములకు గల పేరే పెండ్లి కుమార్తె సంఘము అని అన్నారు. మా మేఘమునకు కొనిపోబడే సంఘానికి గల పేరే ఏం పేరు? పెండ్లి కుమార్తె సంఘము. అందరికి రాదు ఈ బిరుదు. మీరు ఎన్నో వివాహాలకు వెళ్ళి ఉంటారు. మరి వరుడు పక్కన కూర్చోబెట్టాల్సింది ఎవరిని? వధువునే. ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టరు. మా తోడొట్టు బాగా దగ్గర చుట్టమండి అన్నా కానీ కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఆ అంతస్తుకు తగిన వారినే, ఆ అలంకరణ, ఆ సిద్ధపాటు, ఆ కలవన్న వారినే వధువు అంటారు. అందరిని అనలేం. కాబట్టి ప్రియమైన వారులారా, అలాగున పెండ్లి కుమారుడు పక్కన కూర్చున్నదే పెండ్లి కుమార్తె. దైవజనులు అన్నారు, పెండ్లి విందునందు వధువు పీఠముని చెంతనుండు, పెండ్లి విందునందు వధువు పీఠముని చెంతనుండు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బోలో క్రిస్ మహారాజ్ కి. కాబట్టి ఏర్పాటు జనాంగం ఎవరని చెప్పాను? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుకు దేవుడు 7 పండుగలు ఏర్పాటు చేశాడు సంవత్సరానికి. ఎన్ని పండుగలమ్మా? 7 పండుగలు. లేవీకాండము 23వ అధ్యాయంలో మీరు చూస్తే తర్వాత చదువుకోండి. ఇందులో 7 పండుగలు ఉంటాయి. ఒకటి పస్కా పండుగ, 2 ప్రథమ ఫలముల లేదా పులిని రొట్టెల పండగ, 3వది మనం చూసినట్లయితే చూడండి లేవీకాండము 23వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 7 పండుగలు ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్దాం. లేవియాకాండ గ్రంథము, అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లేవియాకాండము 23వ అధ్యాయము ఒకసారి అందరూ కూడా చూడవలసిందిగా ప్రభు పేట మనం చూస్తున్నాం. మొదటి పండుగ పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండగ, 3వది ప్రథమ ఫలముల పండగ, 4వది 7 వారముల పండుగ లేదా పెంతుకోస్తు పండుగ, మరి 5వది బోరల పండుగ, 6వది విమోచన పండుగ లేదా ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వది పర్ణశాల పండుగ. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క మరి సాదృశ్యాన్ని చూపిస్తుంది. పస్కా పండుగ, పస్కా గొర్రె పిల్లగా ప్రభు మన కొరకు కలవరిలో బలి అయ్యారు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని స్నానికుడైన యోహాను గారు ఎవరు చూపించారు? యేసు ప్రభువారు. యోహాను సువార్త 1:29లో గమనించగలరు. కాబట్టి పస్కా పండుగ యేసుక్రీస్తు వారే పస్కా గొర్రె పిల్లగా మన కొరకు వధింపబడ్డాడు. ఆయన సిలువను జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వది పులిని రొట్టెల పండుగ అనగా మరి యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏంటంట? పులిని రొట్టెలు, ఆయనే పరిశుద్ధమైన వారు. పులియనది ఏది కూడా మనలో పులిసినది ఉండకూడదు. పులిసిన పిండి అంటే పులుపు, పులుపు అంటే పాపానికి సాదృశ్యం. కాబట్టి పులియని రొట్టెల పండగ ఆయనే. ఆయన శరీరం ఏమవ్వలేదు? కుళ్ళు పట్టలేదు. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు. కాబట్టి పులిని రొట్టెగా మరి పునరుద్ధానుడిగా ఎవరు లేచారు? యేసు ప్రభు. ప్రథమ ఫలముల పండుగ. 3వది ఏంటంట? ప్రథమ ఫలం. ఈ భూలోకములో మరి మరణించిన వారు ఎవరు తిరిగి లేకలేదు. ప్రథమ ఫలముగా ఎవరు లేచారు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రథమ ఫలం ఎవరంటే ఆయనే. 4వది మనం చూస్తే పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు అనగా 50 రోజుల పండుగ.
7 వారములు అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 ఏళ్ళు ఎంత? 49. పండగతో కలిపి 50 రోజులు. పెంతెకోస్తు అనగా 50 దినముల పండుగ. కాబట్టి పెంతెకోస్తు మరి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ యెరూషలేములో ఒక చోట కూడుకొని ఉన్నారు. అవునా కాదా? అకస్మాత్తుగా బలముగా వీచు గాలి వంటి ఒక గాలి మరి అగ్ని జ్వాలలుగా విభాగింపబడే ఒక్కొక్కరి మీద వాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ కొమ్మరింపును సూచిస్తుంది పెంతెకోస్తు పండుగ. 5వదిగా బోరల పండుగ యేసుక్రీస్తు వారి యొక్క రాకడను తెలియజేస్తూ ఉన్నది. మరి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:16 చూస్తే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. కాబట్టి బోరల పండుగ. కాబట్టి యేసుక్రీస్తు వారి 2వ రాకడను సూచిస్తూ ఉంది. అలాగే మరి మనం చూస్తే ప్రాయశ్చిత్తార్థ దినం లేదు విమోచన పండగ. ఇది కూడా మరి రాకడనే సూచిస్తూ ఉన్నది. 7వదిగా పర్ణశాల పండుగ 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యం, లేదా యేసుక్రీస్తు వారి శాంతి పరిపాలన మరి నిత్య రాజ్యమునకు సాదృశ్యముగా ఈ పండుగ కనపడుతూ ఉన్నది. కాబట్టి 7 పండుగలు దేవుడు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించారు. ఈ పర్ణశాల పండుగలంట వీరు ఏటేటా మరి దేవాలయములో, అందుకని 7 పండుగల్లో 3 పండుగలు యాత్రా పండుగలు. ఏంటంట? యాత్రా పండుగలు అంటే ఇంటి దగ్గర చేసుకునే కాదు, కానీ ప్రతి వారు కూడా వారి ఏర్పాటు స్థలమైనటువంటి ఆరాధన స్థలం యెరూషలేమునికి వెళ్ళి పురుషులైనా స్త్రీలైనా కుటుంబంగా వెళ్ళి ఎక్కడ ఉండాలా? దేవాలయంలో ఉండి అక్కడే పర్ణశాలను కట్టుకొని అక్కడే ఉండేవారు. 7 దినాలు ఉండేవారు. ఎన్ని దినాలమ్మా? సరే, మీరు ఒక డౌట్గా ఉంటే చూడండి. లేవీకాండము 23వ అధ్యాయము మనం చూసినట్లయితే 34వ వచనం చదవండి. లేవీకాండము 23:34 చదవండి. మీరు చూసి 102 పేజీ నెంబర్ పాత నిబంధన పుస్తకం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను ఆచరింపవలెను, లేదు జరపవలెను. ఎన్ని దినాలు జరపాలంటమ్మా? 7 దినాలంట. వీరు యెరూషలేము ఆవరణములోనే మరి గొంజి చెట్లు, ఒలీవ చెట్లు, అడవి ఒలీవ చెట్లు మరి ఈ కొమ్మలను నరికి పర్ణశాలలో కట్టుకొని వారు కుటుంబాలుగా మరి దేవుని సన్నిధిలో గడిపేవారు. వారికి ఎన్నో పనులు అన్ని పక్కన పెట్టి కుటుంబంగా రావాలంట. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఇంకా చక్కగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో చక్కగా ఇక్కడ రాయబడిన మాట చదవచ్చు. 8వ అధ్యాయము చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి. 407 పేజీ నెంబర్ పాత నిబంధన పుస్తకం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలో కట్టవలెను. కాబట్టి ఆ ప్రకారం జనులందరూ పోయి ఏం చేశారంట? ఆ కొమ్మను నరికి తీసుకుని వచ్చి పర్ణశాలలో కట్టుకున్నారు. కాబట్టి పర్ణశాల పండుగ 7 దినాలు వారు జరిపేవారు. 7 దినాలు కూడా దేవాలయంలోనే ఉండేవారు. వారు పండిన పంటలోని కొంత భాగం తీసుకువెళ్ళి దేవాలయంలో అక్కడే వారు వండుకొని తింటూ పగులంతా కూడా మరి వారు ఆహారాన్ని భుజించేవారంట. రాత్రికాలం అంతా కూడా దేవుని వాక్యం చదువుతూ వారి మత గ్రంథమైన తోరా చదువుతూ అలాగూ రాత్రికాలం అంతా గడిపేవారంట. అంటే దేవాలయంలో దేవుని వాక్యమును వినటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యాన్ని తలపోసుకోవటం, అలాగే దేవుడు వారికి ఇచ్చిన పంటలోని కొంత భాగాన్ని తెచ్చుకొని హాయిగా దేవుడి సన్నిధిలో కుటుంబం అంతా కూర్చొని దేవుని యందు సంతోషిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ, దేవుని సహవాసంలో సన్నిధిలో 7 దినాలు గడిపేవారు. దీన్నే పర్ణశాల పండుగ అంటారు. అలాగే మనం ఈ భూలోకములో ఇక్కడ దేవుడితో సహవాసం చేస్తున్నాం. రేపు పరలోకములో నిత్యం ఆయనతో సహవాసం చేయటమే. ఆయన ముఖము చూస్తూ, ఆయన లక్షణాలు ధ్యానిస్తూ, ఆయన చూస్తూ గడపటమే. అదే గొప్ప సంతోషం. భర్తకి భార్యను చూస్తూ ఉంటే సంతోషం, భార్యకి భర్తను చూస్తూ ఉంటే సంతోషం. వారి మధ్య ఎవరో
ఎవరుండరు. వారు ఏకాంతంగా వారుంటూ ఒకరినొకరు చూసుకుంటూ వారు మురియుచు సంతోషించడమే గొప్ప సంగతి. అందుకనే వివాహమైన జంటని ఎవరు కదిలేరు. అవునా? వారిని విడిచిపెట్టేస్తారు ఏకాంతముగా. వివాహం చేసేంత వరకు అందరూ తంతుంటారు అందరూ, అవునా? ఆ తర్వాత వారి పని వారిది. కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవటం, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవటం, ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగించడం వారి పని. అలాగే ఈ భూలోకములో యేసుక్రీస్తు వారు నీ కొరకు ఎంత శ్రమ పడ్డారో, నిన్ను రక్షించడానికి ఆయన ఎంత రక్తం వచ్చాడో, నీ కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, నిన్ను రక్షించడానికి ఆయన ఎన్ని పాటలు పడ్డాడో, ఇవన్నీ నువ్వు తలపోసుకుంటూ ఆ ప్రభువుని ధ్యానించడము, స్తుతించడమే ఆయనలో ఐక్యం అవటం. వివాహం అంటే అర్థము ఐక్యం అవటం, ఐక్యము చేయబడటం. కాబట్టి ఇస్సాకు అనే పెండ్లి కుమారుడు రెబ్కా చేతిని పట్టుకున్నాడు, అంతటా వారికి వివాహం అయిపోయింది. రేపు మధ్యాకాశములో వరుడైన పెండ్లి కుమారుడు ఈ సంఘవధువు చెయ్యి తన హస్తాల్లో పెట్టేస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన తీసుకుని నూతనలోకి వెళ్ళిపోతాడు. వివాహం అయిపోయినట్టే. కనుక ప్రియమైన వారులారా, ఇలాగూ ఈ పర్ణశాల పండుగే మరి 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం. ఆ 1000 ఏండ్లలో మోసపుచ్చే సాతానుడు ఉండడు, పాపంలో పడవేసే సాతానుడు ఉండడు, హత్య చేసే సాతానుడు ఉండడు, కొండెములు నెపములు చెప్పే సాతానుడు ఉండడు. వాడు 1000 ఏండ్లు మట్టులేని గొయ్యిలోకి దిగిపోతా ఉంటాడు. 1000 సంవత్సరాలు యేసు ప్రభు శాంతి పరిపాలన చేస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చూస్తే గొర్రె పిల్ల పదము సింహం ఒక చోటే పండుకుంటాయి అంట. అడవి మరి సింహము గడ్డి మేయునంట. కుదురుద్దాయి ఇప్పుడు కాలం. గొర్రె పిల్ల సింహాన్ని ఒక చోట పెడితే ఇప్పుడు ఉంటాయా? సింహము గొర్రె పిల్ల మీద పడి ఏం చేస్తుంది? చీల్చి వేసి తినేస్తుంది. కానీ ఆ 1000 ఏండ్ల పాలనలో శాంతి పరిపాలన, ఎటువంటి క్రూరత్వం ఉండదు. జంతువుల మధ్య అన్ని కూడా ప్రేమ కలిగి ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని లక్షణాలు కలిగి అన్ని కూడా హాయిగా సంతోషంగా ఉంటాయి. ఇదే 1000 ఏండ్ల శాంతి పరిపాలన. ప్రభువారు ఈ లోక రాజ్యాలన్నీ మీరు చూశారు, నా రాజ్యం చూడండి ఎలాగుంటుందని అందరికి మానవులకు చూపిస్తారు. ఏదేను తోట ఎలాగుందో రేపు 1000 ఏండ్ల కాలంలో కూడా ఈ భూమి పరిశుద్ధపరచబడుతుంది. అంతా కూడా ఏ క్రూరత్వము, ఏ పాపము, ఏ చేదు, ఏ పులుపు కూడా ఉండదు. అంత రమ్యముగా ఉంటుంది 1000 ఏండ్ల పాలన. కాబట్టి ఈ పర్ణశాల పండుగే బైబిల్ మిషన్ మహోత్సవాలకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం? బైబిల్ మిషన్. బైబిల్ మిషన్లో ఏమున్నది? బైబిల్ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మిషన్లో ఏమున్నది? బైబిల్ ఉన్నది. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం, మిషన్ అంటే పని. పరిశుద్ధ గ్రంథములో ఉన్న పనిని జరిగించడానికే బైబిల్ మిషన్ దేవుడి భూలోకానికి తీసుకొచ్చారు. మరి పర్ణశాల పండుగ బైబిల్లో ఉందా లేదా? బైబిల్ మిషన్లో కూడా పర్ణశాల పండుగ సాదృశ్యంగా బైబిల్ మిషన్ మహోత్సవములు 87వ సంవత్సరము ఈ సంవత్సరం జరుగుతున్నాయి. జనవరి నెల మరి ఈ నెలలో 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మహోత్సవములు. అక్కడేమో పర్ణశాలలు కట్టుకున్నారు వారు. అడవి చెట్లు, అడవి ఒలివ చెట్లు, గొంగి చెట్లు, ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, ఆయా రకమైన గుబురుగల చెట్లతో పర్ణశాలలు కట్టారు. ఇప్పుడు మనకేమో మహోత్సవాల్లో మన ప్రెసిడెంట్ అయ్యగారు మరి విస్తారమైన పెండ్యాలు, పందిర్లు వేశారు. కాలానికి తగినట్టుగా మారుతున్నారా లేదా? మాట్లాడాలి. అప్పటి కాలంలో మీరు మరి ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళారు, అవునా? ఇప్పుడు నడిచి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళాలన్నా పిలిస్తే చెయ్యెత్తితే ఆటో, లేకపోతే 2 వీలర్ బండి. నడిచి లేవు చాలా తక్కువైపోయారు. కాలానుగుణంగా మీరెలా మార్పు చెందారో అప్పటి కాలంలో ఈ చెట్లతో, ఒలీవ చెట్ల కొమ్మలతో, అడవి చెట్లు, ఈత చెట్లు కొమ్మలతో పర్ణశాలలు కట్టారు. ఇప్పుడు కాలము విశాలమైన పందిర్లు వేయిస్తున్నారు, అవునా కాదా? కాలానుగుణంగా మారాలా లేదా? మారాలి. ఇప్పుడు కాలం పెళ్లిళ్ళలో ఎంతమంది పందిరి వేస్తున్నారు? చాలా తక్కువ. పల్లెటూరులో ఒకటే వేస్తారు. టౌన్లో అంతా ఏం చేస్తారు? షామియానా టెంట్లే చేస్తున్నారు, అవునా? కాలానుగుణంగా ఏం వస్తున్నాయి? మార్పు. అలాగే బైబిల్ మిషన్ మహోత్సవాలకు కూడా విశాలమైన పందిరులో దేవుడు పర్ణశాల పండుగ వారు ఎలాగో ఆ చెట్లతో మరి పర్ణశాల కట్టుకున్నారో విశాలమైన పందిరిని ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా దేవుడు మనకి ఏర్పాటు చేశారు.
కనుక అంత విశాలమైన పందిరిలో మనము మన కుటుంబాలుగా వచ్చి ఏం చేయాలా? ఆ పందిరిలో అక్కడే 4 రోజులు ఉండి అక్కడే బస చేయటం, అక్కడే వాక్యాహారం, అలాగే శరీరాహారం, అక్కడే స్నానాదులు, అక్కడే వస్త్రాలన్నీ ఏర్పాటు చేశారు. 4 రోజులు మన కుటుంబాలుగా మహోత్సవాలకు వెళ్ళి దేవుడు అందించే దీవెన అందుకొని రావాలి. చాలా మంది అడుగుతారు, పాస్టర్ గారు ఏ మహోత్సవాలకు ఎందుకు వెళ్ళాలి? ఏం వెళ్ళకపోతే మాకు దీవెన రాదా అంటే బైబిల్లో ఉంది. ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు రాని వారి మీద, యెరూషలేమునకు రాని వారి మీద దీవెన వర్షము కురవకుండును. కాకపోతే ఏమి లేదంట, ఆశీర్వాద వర్షము మన మీదకి రాదు. అమ్మ, వర్షం నువ్వు పిలిస్తే నేను పిలిస్తే వస్తుందా? ఎవరు ఆజ్ఞాపించాలా? సృష్టికర్త ఆజ్ఞాపించాలా. సృష్టి ఆయనదే. సృష్టి మీద సర్వాధికారం ఎవరికి ఉందంటే దేవుడికి ఉన్నది. ఏలియా అనే దైవజనుడు 3.5 సంవత్సరములు అహాబు రాజు కాలంలో కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు ఆకాశం మంచు పడలేదు, వర్షము కురవలేదు. 3.5 సంవత్సరాలకు భయంకరమైన కరువు వచ్చింది. ఏలియా మరలా తిరిగి ప్రార్థన చేయగా మరి ఆకాశము తన వర్షము మరి ఇచ్చినట్లుగా మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 17, 18 వచనాలు చూడొచ్చు. ఏలియా మన వంటి మనుష్య స్వభావం కలిగిన మనుష్యుడే అయినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఇదిగో దేవుడు అతని ప్రార్థన విని ఆకాశము నుంచి వర్షమును మరలా మనకి ఏం చేశాడు? అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వర్షము రావాలంటే ఎవరు స్వాధీనం? సృష్టికర్త స్వాధీనం. కాబట్టి సృష్టి మనకి అన్న అన్నారు దేవదాసయ్య గారు. సృష్టి మనకి ఎవరంటమ్మా? మాట్లాడండి. అన్న, ముందు పుట్టిన వారిని అన్న అంటారా, తమ్ముడు అంటారా? ఏమా అన్నయ్య అనేది? సృష్టి తర్వాతే దేవుడు మనల్ని కలుగు చేసింది. మొట్టమొదటి దినము దేవుడు వెలుగు కలుగు చేస్తాడు. 2వ దినము ఆకాశమును భూమిని కలుగు చేస్తాడు. 3వ దినము వృక్ష ఫలాలు, వృక్షాలు, చెట్లని మరి దేవుడు కలుగు చేస్తాడు. 4వ దినము సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేస్తాడు. 5వ దినము మరి ఆకాశ పక్షులను, మత్స్యములను, చేపలను కలుగు చేస్తాడు. 6వ దినమున పశువులను, పురుగులను, అలాగే నిన్ను నన్ను కలుగు చేస్తాడు. 7వ దినము విశ్రాంతి దినము దేవుడు తన పనంతట చొప్పున విశ్రమించాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ముందు సృష్టి కలుగు చేయబడిందా? సృష్టి తర్వాత మనం కలుగు చేయబడ్డామా? మనకి ముందే సృష్టి కలుగు చేశారు. ఎందుకు ఇలా కలుగు చేశాడమ్మా దేవుడు? దేవుడు భూమి ఆకాశముల కంటే మనమే గొప్ప అని దేవుడు తన స్వరూపం మనకిచ్చాడా? తన జీవాన్ని మనకిచ్చాడా? తన ఆత్మను మనకిచ్చాడా? ఎందుకు మనల్ని ముందు కలుగు చేయాలా? సృష్టి ఎందుకు ముందు కలుగు చేశాడు? ఎప్పుడు డౌట్ రాలేదా? మాట్లాడాలి. ఏమ్మా, సృష్టి కంటే నువ్వు గొప్పవాడువా కాదా? సృష్టి మనం చెప్తే వింటుంది. యెహోషువ భక్తుడు మరి సూర్యుడా ఒక దినము గిబియోలో ఆగుము, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువమంటే ఒక రోజల్లా సూర్య చంద్రాదులు ఆగిపోయింది. ఒక మనుషుడు ఆజ్ఞాపిస్తే దేవుడు మరి సృష్టిని ఆపు చేశాడు. సృష్టి కంటే మానవుడు గొప్పవాడా కాదా? మరి మానవుడిని ఎందుకు కలుగు చేయలే ముందు? ఎవరు మాట్లాడలేదు, మౌనంగా ఉండటమే తెలియగలవారు అనుకుంటున్నారు. అంతేనా ప్రియులారా? దేవుడు ముందుగానే మనల్ని కలుగు చేస్తే మనిషి ఉండటానికి, తినటానికి, మనిషి యొక్క అవసరతలు తీర్చడానికి ఏమీ లేవు. అందుకనే దేవుడు మానవులకు ఉపయోగార్థమైన భూమి మన ఇల్లాయే, ఆకాశం ఈ భూమికి కప్పాయే, సూర్య చంద్ర నక్షత్రాలు మనకి దీపాలు. ఏ మనుషుడు కూడా ఆ దీపాన్ని ఆర్పలేడు. వాటిని కలుగు చేసిన స్వామియే శాశ్వతమైన దీపముగా మనకు ఉండటానికి దేవుడు మన కొరకు సృష్టించారు. సృష్టి ఎవరి కొరకంట? మన కొరకు. మనం ఎవరి కొరకంట? దేవుని కొరకు. గుర్తుపెట్టుకోండి. మానవుడిని ముందు కలుగు చేస్తే ఏందో దేవుడిని కలుగు చేశాడు, నాకు ఉండటానికి లేదు, తినడానికి లేదు, నేను నివసించడానికి లేదు అని దేవుడి మీద నెపవేస్తాడు మానవుడు. అందుకని మానవుడికి ఉపయోగకరమైనవన్నీ దేవుడు కలుగు చేశాక అప్పుడు మానవుడిని కలుగు చేస్తాడు. అమ్మ, మీకు ఒక చిన్న ఉదాహరణ అడుగుతా, మీకు అర్థం అవ్వాలండి. మీ అబ్బాయి పెళ్లి చేయాలా, ముందేం చేస్తా? వాడు ఉండటానికి గృహం కావాలి, ఇల్లు కడతావు. తర్వాత వానికి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసాక అప్పుడు పెళ్లి చేస్తావు. ముందు పెళ్లి చేసాక తర్వాత ఇల్లు కట్టి తర్వాత ఆయనకి కావాల్సిన సమకూరుస్తావా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఇదైతే మీకు అర్థమవుతుందిగా స్పష్టంగా. ముందేం చేస్తా? ముందు ఇల్లు కడతావు,
అబ్బాయి కావాల్సిన మరి గదులు అన్ని చక్కపరుస్తావు, కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేశాక అప్పుడు పెళ్లి చేస్తారు. అప్పుడు వాళ్ళు హాయిగా అందులో ఉంటారండి. అవునా? మరి దేవుడు ఆలోచన కరెక్టా కాదా? దేవుడు ముందుగానే మానవుడికి ఉపయోగకరమైన సృష్టి కలుగు చేసి తర్వాత ఈ మానవుని కలుగు చేస్తాడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎవరంట? ఆయనకి ఆలోచన చెప్పేవారు మనం కాము. ఆయన అనంత జ్ఞాని. ఎవరంట ఆయన? అందుకనే దేవదాసయ్య గారు స్తుతించారు, దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుకనే దేవదూతలకును మనుషులకును జీవరాశులకును జ్ఞానం ఇచ్చావు. అవునా కాదా? అట్టి జ్ఞానం వలన మనుషులకి ఈ మర్మాలన్నీ తెలియజేస్తాం. దేవుని గురించి తెలుసుకోవాలంటే కూడా జ్ఞానం కావాలి. అవునా? కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పండుగే ఏ పండుగ? పర్ణశాల పండుగే. ఇదే బైబిల్ మిషన్ మహోత్సవాలకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు రావాలి ఈ మహోత్సవాలకనంటే, మహోత్సవాలకు రాకపోతే ఏముండదంటే ఆశీర్వాదం వర్షం మన మీద కురవదు. చూడండి, మహోత్సవం అనగా అనేక మరి సంఘముల సముదాయమే మహోత్సవం లేదా మహాసభ. అమ్మా, మహోత్సవాలకి అన్ని స్థలాల నుంచి వస్తారు. బైబిల్ మిషన్ ఎక్కడెక్కడ ఉందో అందరూ కూడా ఎక్కడికి వస్తారు? దేవదాసయ్య గారు చెప్తూ నాటి కాలంలో అయ్యగారు ప్రత్యేకంగా నోట్ చేశారంట, బైబిల్ మిషన్ సెంటర్ గుంటూరు సెంటర్. ఏంటిదంటమ్మా? బైబిల్ మిషన్కు గుంటూరు ప్రధానమైనది, గుంటూరు సెంటర్ అని రాశారు అయ్యగారు. కాబట్టి బైబిల్ మిషన్ గుంటూరే ముఖ్యమైన స్థలము. ఆయా స్థలాల్లో కూడా ఉన్నాయి, కానీ అది కాదు. ఏర్పాటు స్థలము బేతేలు గృహము, హెడ్ ఆఫీస్ బేతేల్ హౌస్ బైబిల్ మిషన్. కాబట్టి బైబిల్ మిషన్ సెంటర్ ఏంటి? చెప్పాలి గట్టిగా, గుంటూరు. కాబట్టి అందరు కూడా ఇక్కడికి రావాల్సిందే, ఇదే ముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఎందుకు రావాలయ్యా బైబిల్ మిషన్ మహోత్సవములకని చాలా మంది అడుగుతారు. ఈ మహోత్సవములకు అనేక మంది వస్తారు. బైబిల్ మిషన్ ఇంచుమించు 13 దేశాలకు విస్తరించింది. ఎన్ని దేశాలమ్మా? 13 దేశాల వారు కూడా ఈ మహోత్సవాలకు వస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, ఆ రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తారు బైబిల్ మిషన్ మహోత్సవాలు. అలాగే అన్ని దేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి పట్టణాలు పల్లెల్లో ఉన్నవారు కూడా ఎక్కడికి వస్తున్నారు? మహోత్సవాలకు వస్తున్నారు. చూడండి, మనకైతే దగ్గరే 1 గంట 2 గంటల ప్రయాణం, కానీ ఒరిస్సా నుంచి వస్తారు, వాళ్ళకి ప్రయాణమే 2 రోజులు ట్రైన్లో వస్తాయి. అవునా? మరి అంత దూరం నుంచి వారు వస్తున్నారు. మనం 2 గంటల ప్రయాణం, మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. కాబట్టి మహోత్సవములకు మనం ఏకీపిస్తాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తారు. మహోత్సవములకు ఎందుకు మీరు రావాలని అంటే, చూడండి, కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథము 66వ దావీదు కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. 66వ దావీదు కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుడు ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు. ఎందుకు రావాలంటే మీరు మహోత్సవాలకి? ఆయన కార్యాలు చూడడానికి రావాలి. అమ్మా, ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు చూడాలంటే ఎక్కడికి రావాలి? మహోత్సవానికి రావాలి. మహోత్సవం చిన్న పరలోకమా ఇది అనిపిస్తుంది. చూడండి, ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది, ఆదివారం నుంచే మొదలు 26వ తారీఖు అందరూ సభలో అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని మహోత్సవం ఉంటారు. అన్ని లక్షల మందిని మనం అలాగ చూస్తే బహుశా పరలోకం లాగా ఉంటుందేమో, చిన్న పరలోకం లాగా ఉంటుంది మహోత్సవం ఈసారి. అవునా కదా? అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని కూర్చుంటే ఎలాగుంటది? పరలోకమేది, కన్నుల పండగే. పరలోకం అంతా కూడా వేరే రంగు ఉండదు, పరలోకం అంతా తెల్లని వస్త్రాలు ధరించుకొని. కనుక ప్రియమైన వాళ్ళారా, అట్టి గొప్ప అనుభూతి మనము ఎక్కడుంటే కుదురుద్దా? ఇంటి దగ్గర ఉంటే వస్తుందా? కాబట్టి మహోత్సవములకు ఎందుకు రావాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలను చూడటానికి మనం ఏం చేయాలా? రావాలి. దేవుణ్ణి చూడాలి, ఆయన కార్యాలను మనము చూడాలి. చూసినప్పుడే మనకు విశ్వాసం ఇంకా బలపడుతుంది, మన యొక్క ఆత్మీయత పెరుగుతుంది. విశ్వాసం చూస్తే నమ్ముతారు కొంతమంది, చూడకపోతే నమ్ముతారు. ఏది గొప్పదంటారు? చూడకుండా నమ్మటం గొప్పదే, చూస్తే ఇంకా బలంగా ఉంటాం. అవునా? నీ ముందే అద్భుతం జరిగిందనుకో, నీకు ఆశ్చర్యంగా ఉంటుందా? ఉండదా? ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇశ్రాయేలు జీవితంలోనే దేవుడు
పగులు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉండి వారిని నడిపించాడు. ఎర్ర సముద్రముని వాళ్ళ కళ్ళెదుట 6 నెలలుగా చేసి వారిని నడిపించారు. వారికి ఆశ్చర్యమా కాదా? అమ్మో, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో! సముద్రాన్ని కూడా ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. అమ్మ, నీళ్లతో గోడ కట్టిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీళ్ళనే గోడలాగా నిర్మించారు. అటు ఇటు గోడ, మధ్యలో 6 నెలలు ఇశ్రాయేలు అందరూ నడిచి వెళ్ళారు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు, భూమ్యాకాశపు లోయలను భూధర శిఖరములాయనవే, రాజ్యోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని మహిమ కనపడే స్థలమే మహోత్సవము. ఏం కనపడద్దంట? దేవుని మహిమ. అమ్మ చూడండి, ఇశ్రాయేలే ప్రత్యక్షపు గుడారములోనికి మోసే ప్రవేశించినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము పైనుంచి యెహోవా తేజస్సు మహిమ దేని మీదకి వచ్చింది? మందిరము మీదకి వచ్చింది. మందిరం అంతా కూడా మహిమతో నింపబడిన స్థితి ఎవరు కనులారా చూశారు? ఇశ్రాయేలు చూశారు. చూచారా లేదు దేవుని మహిమ? అలాగే మహోత్సవంలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. పరలోకపు సింహాసనాన్ని దేవుడు దించి వేస్తాడు అక్కడికి. ఆ మహిమను కనులారా మనం చూడాలి. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మహిమను చూడడానికి మనం రావాలి. అది వర్ణించేది కాదు, కనులారా చూచినప్పుడే ఆ మహిమను మనం అందుకోగలం. అమ్మ, బయటికి ఎండలోకి వెళ్తే ఎండ నీ మీద పడుతుంది. నువ్వు ఇంటిలో ఉంటే ఎండ పడుతుందా? మహోత్సవాలకు వెళ్తే ఆ పందిరిలో అంతా మహిమ చేత దేవుడు నింపి వేస్తాడు. ఆ మహిమ నీ మీదకే దిగి వస్తుంది. లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ మన మీద ఉదయించును. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మహిమ కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలంటే ఎక్కడికి రావాలి? మీరు మహోత్సవానికి రావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుని చూచి ఆయన మాటలు వినటానికి, ఆయన వాక్యం వినటానికి మహోత్సవానికి రావాలి. ఏం చేయాలంట? దేవుని చూడటం వేరు, ఆయన మాటలు కూడా వినాలి. చూస్తే సంతోషం, మాట్లాడితే ఇంకా సంతోషం. అవునా? మరి విస్తారమైన ప్రసంగములు, ఈ సంవత్సరమునికి సరిపడిన ప్రసంగాలు ఎక్కడ వింటారంటే మహోత్సవాలు అంటారు. ఇంచుమించు 30 మెసేజ్లు పైనే ఉంటాయి. అమ్మా, ఈ సంవత్సరానికి అంతా సరిపడిన మెసేజ్లు దేవుడు అంత ఆహారంతో మనల్ని దింపుతారు. అమ్మ, మీ పంట చేతికి వస్తే విస్తారమైన ధాన్యం వచ్చింది అనుకోండి, అమ్మయ్య ఈ సంవత్సరం అంతా మనకి దిగులు లేదు, ఈ సంవత్సరం అంతా మనకి తినటానికి తిండి గింజలు దేవుడు ఏం తక్కువ చేయాలి, సమృద్ధికి ఇచ్చాడు. నువ్వు సంతోషిస్తావు, సంతోషించవా? సంతోషిస్తావు. అలాగే వాక్యాహారం కూడా సమృద్ధిగా మనం కూర్చుకుంటాం. మన శరీరానికేమో, శరీర బలానికేమో శరీరాహారం, ఆత్మ బలానికి ఏ ఆహారం? వాక్యాహారము. ఏ ఆహారం? వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించోటెట్లు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించోటెట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచోటెట్లు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఒకటి, మహోత్సవానికి ఎందుకు రావాలి? దేవుని కార్యాలు చూడడానికి రావాలి, దేవుని మహిమను అందుకోవడానికి రావాలి.
రెండవదిగా దేవుని వాక్యం వినటానికి రావాలి. ఆయన చూడటమే కాదు, ఆయన మాటలే మనకి మేలు చేసేవి. అమ్మ, ఆయన మాటలు మనకి ఏం చేస్తాయి? ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగునో. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆయన మాటలు మనకి ఏం చేస్తాయి? మేలు కలుగు చేస్తాయి. అమ్మ, మేలు నాకు వద్దమ్మా, మేలు నాకు అవసరం లేదు పాస్టర్ గారు అని అనగలగా ఎవరైనా? మేలు కావాలి, సంతోషం కావాలి, క్షేమము కావాలి, సమాధానం కావాలి. కాబట్టి ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. యేసులోనే అన్నీయునో ఇమిడి ఉండగా, యేసులోనే అన్నీయునో ఇమిడి ఉండగా, ఎవరు కావాలి ఎవరు కావాలి, ఎవరు కావాలి ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. బోలో క్రీస్తు మహారాజ్కి. కాబట్టి ఆయన వాక్యాలు వినటానికి రావాలి. వింటే హృదయమునకు సంతోషము, ఆనందము, విశ్వాసం కూడా కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినటం వల్ల విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాటలు వినటం వల్ల ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో మహోత్సవంలోకి వచ్చిన దేవుడు నీకు విశ్వాసం పుట్టిస్తాడు. అంత గొప్ప జనసమూహమును చూసి, అక్కడ జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలు చూసి నమ్మలేని వారికి కూడా నమ్మకం కలుగుతుంది. ఏమా, ఏం కలుగుద్దంట? నమ్మకుండా వస్తారు కొంతమంది. చూద్దాంలే, మీరేదో తెగ చెప్తున్నారు, అసలు ఒకసారి చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి పరీక్షించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత అమ్మో, దేవుడి స్థలంలో ఉన్నారు, దైవజనుడి స్థలంలో ఉన్నారు, దేవుడి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి నమ్మలేని వారికి కూడా ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. అయ్యగారు అన్నారు, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి నమ్మలేని వారికి కూడా నమ్మిక కలిగించే స్థలమే మహోత్సవములు. మర్మమైన బోధలు. ఏ బోధలంట? మర్మరాల బోధలు కాదు, బైబిల్ మిషన్ బోధలు మర్మమైన బోధలు అన్నారు అయ్యగారు. ఏ బోధలు కాదంట? మర్మరాలు ఎలాగుంటే అమ్మా తెలుసా తెలీదా మీకు? సప్పసప్పగుంటే నోట్లు వేసుకుంటే సప్పబడిపోతాయి, రుచి ఉంటాయా? కాబట్టి బైబిల్ మిషన్ బోధలు మర్మరాల బోధలు కాదు. ఏ బోధలు? మర్మములతో కూడిన బోధలు, పద్మముల వంటి బోధ. ఏ బోధ అంట? పద్మముల వంటి బోధ. కాబట్టి ఈ బోధలు వినాలంటే ఎక్కడికి రావాలా? మహోత్సవానికి రావాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవాశీర్వాదము పొందుటకు రావాలి. ఆశీర్వాద వర్షము మన మీద కురవాలంటే వర్షము పడే స్థలంలోకి వెళ్ళాలి. అమ్మా, వర్షము మన మీద పడాలంటే బయటికి వెళ్ళాలి మనం, ఆ ఏర్పాటు స్థలంలో ఆశీర్వాదము. కాబట్టి ఆశీర్వాద వర్షము, దైవ ఆశీర్వాదం పొందుకోవడానికి రావాలి. ఏం పాస్టర్ గారు ఇక్కడ లేదా ఆశీర్వాదం అంటే? ఉంది. అక్కడ ఇంకా గొప్ప మహిమ, మహిమ నుంచి అత్యధికమైన మహిమ. అక్కడ ఆ దేవుని సింహాసనమే దించి వేస్తాడు కనుక అంత గొప్ప మహిమ ఆ స్థలంలో ఉంటుంది. కనుక మహోత్సవంలో పందిరి ఎక్కాలంటే, ఆ స్టేజ్ ఎక్కాలంటే అంతమంది మరి సంతోషము, ఎంతమంది ఆశపడతారు. అవునా? అంత గొప్ప మరి స్థలము, మహిమతో నింపబడిన స్థలము. దైవాశీర్వాదం అందుకోవాలంటే ఎక్కడికి రావాలా? మహోత్సవాలకు రావాలి. మనం పాడుకుంటాం, ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరింపుమో దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు క్రమ్మారించుమో దేవా. కాబట్టి ఆశీర్వాద వర్షము ఆ స్థలంలోకి రాకపోతే రాదు. జకర్యా గ్రంథం 14:17 ఉందా లేదా?
ఎవరైతే యెహోవైన రాజులకు బ్రొక్కుటకు మరి యెరూషలేమునికి రాని వారి మీద ఏముండదంట, ఆశీర్వాద వర్షము కురవకుండును. కాబట్టి దైవాశీర్వాదములు పొందుకున్నట్టుకు మహోత్సవములకు రావాలి. 4వదిగా మన కుటుంబాలన్నీ దీవించబడాలంటే కుటుంబంగా రావాలి. ఏంటమ్మా? కుటుంబాలుగా రావాలి. చూడండి, దేవాలయాలకు చాలామంది సహజంగా ఏదైనా ఫంక్షన్ పిలిచారు మీ ఊర్లో భోజనాలని ఏం చేస్తాం? అందరం ఆ పూట పొయ్యి వెలిగించేది ఉండదు, అందరం పిల్ల తెల్ల మొత్తం వెళ్ళిపోయి తినేసి వస్తాం. దేవాలయానికి రమ్మంటే మాత్రం అమ్మా నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి రాలేవే, మేమే వస్తాం. ఏమ్మా భోజనానికి ఏమో అందరం వెళ్ళాలి, ఈ లోక సంబంధమైన విందులు వినోదాలకేమో కుటుంబం అంతా వెళ్ళాలా, దేవాలయానికి మాత్రం ఏమో ఒక్కరు వస్తే చాలా, నీ ఒక్కదాన్ని వాళ్ళ ఆహారం కూడా నువ్వు తినగలవా? మరి భోజనాలు కూడా ఒక్కరే వెళ్ళి తిని రావచ్చుగా, కుటుంబం అంతా సరిపోయి భోజనం నువ్వే చేసి రావచ్చుగా, కుదురుద్దా? మనకి ఎంత పట్టుద్దో అంతే తినగలుగుతాం. అలాగే దేవాలయం కూడా కుటుంబాలకు వస్తే ఆశీర్వాదం ప్రత్యేకంగా కుటుంబం అంతటి మీద ఉంటుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 7:29 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏంటంట? నీ సన్నిధినయ్యా నా కుటుంబము నిత్యము ఉండినట్లుగా ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. కాబట్టి కుటుంబాలుగా రావాలి. కుటుంబాలకు వచ్చినప్పుడు ఎవరికి కావాల్సిన దీవెన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా కుటుంబంలో ఒక్కొక్క దీవెన కావాలి. యజమానుడికేమో మరి పంటలు పొలము రెక్కల కష్టంలో దీవెన కావాలి, వ్యాపారంలో ఉద్యోగంలో దీవెన కావాలి, ఇంట మరి ఇళ్ళకేమో ఇల్లంతా చక్కపరుచుకోవడానికి జ్ఞానం కావాలి, జ్ఞానవంతురాలు ఇల్లు పట్టుకొను. బిడ్డలేమో చదువులు, వారి చదువులో మంచి తెలివి జ్ఞానం కావాలి. అవునా? తెలివి లేకపోతే ఏం ఉపయోగం? బుద్ధి జ్ఞానము సమస్తం ఆయన యందు గుప్తమై ఉన్నది. కనుక ఇలా కుటుంబంగా వస్తే కుటుంబం అంతటికి దేవుడు దీవెనిస్తాడు. వివాహం కాని బిడ్డలు ఉన్నప్పుడు వివాహ దీవెన దేవుడు ఇస్తాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారు ఉంటే ఉద్యోగ దీవెన దేవుడు అనుగ్రహిస్తారు. కనుక కుటుంబంలో ఎవరి అవసరతలు ఆల్పంటే ఎవరికి కావాల్సిన దీవెన వారికి దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి కుటుంబాలుగా వచ్చినప్పుడు కుటుంబాలుగా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. పర్ణశాల పండుగలో కుటుంబాలకు వచ్చారు లేదా? 7 రోజులు అక్కడే ఉన్నారు లేదా? మరి మనం కూడా 4 రోజులు కుటుంబాలతో ఎక్కడ ఉండాలా? మహోత్సవంలో ఉండాలి. కాబట్టి అలాగ ఉండగలిగితే మన కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? దీవించబడుతుంది. 5వదిగా మనం చూస్తే మన పొలములు పండుటకు ఆశీర్వాదము, మన పొలములు పాడి పంటల మీద పశువుల మీద ఉండుటకు మహోత్సవాలకు రావాలి. ఎక్కడికి రావాలంట? అమ్మా చాలామంది పాస్టర్ గారు మా పొలాలు సరిగా పండట్లేదండి, కూరగాయలు వేసుకుంటున్నామండి, పిందులు వస్తున్నాయి రాలిపోతున్నాయండి, ఎంతోమంది కాకాని తోటలు చెప్పడాన్ని బట్టి దేవుడు మరి వారికి ఆశీర్వాద తైలం ఇచ్చి పంపుతున్నారు. అది మందులో కలిపికోవటంగానే పూత రాలిపోయే పూత కూడా అలాగే లేచిపోయి ఎర్రకాసింది అనమాట. సాక్ష్యం తోటలో ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. కాబట్టి మహోత్సవాల్లో కూడా మరి మన పొలములు పండటానికి, మన పాడి పంటలు పశువులు బాగా సమృద్ధిగా మరి వృద్ధి అవ్వటానికి మనం ఎక్కడికి రావాలా? మహోత్సవాన్ని. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. చూడండి, కనుక మహోత్సవాలకు రావడాన్ని బట్టి మీ పాటి పంటలు దీవించబడతాయి, మీ దుక్కటెద్దులు మందలు దీవించబడతాయి, మీ పొలములు దీవించబడతాయి, మీకు కలిగిన సమస్తాన్ని మీ పిండి పిసుకు తొట్టియు నూనె బుడ్డియు కూడా ఏమవుద్ది? దీవించబడుతుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? మహోత్సవాలకి.
చాలా మంది చూడండి, జీవనాధారం పొలాలే, పంటలే, వారికి ఉన్న పశువులే వారి జీవనాధారం. మరి అవి బాగుంటేనేగా ఆరోగ్యంగా, అవి బాగా చక్కగా పాలిస్తేనేగా మనం బ్రతకగలిగేది. కాబట్టి మహోత్సవాల ద్వారా దేవుడు అన్నిటినీ, మన పొలములు, పంటలు, పశువులు, మన దుక్కిటెద్దులు, మందలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? దీవించువారై ఉన్నారు. కాబట్టి అలాగున మనము దీవెన అందుకున్నట్టుకు రావాలి. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే స్వస్థత కొరకు ఏమ్మా, శరీరానికి ఆరోగ్యం కావాలి, ఆత్మకి ఆరోగ్యం కావాలి. 2 స్వస్థతలు ఉంటాయి. ఒకటి ఏంటంట బహిరంగ స్వస్థత, రెండోది అంతరంగ స్వస్థత. బహిరంగ స్వస్థత అంటే ఏంటి? శరీరానికి. అంతరంగ స్వస్థత అంటే ఆత్మకు. ఈ 2 బాగుండాలి. ఒకటి బాగుంటే ఒకటి బాగలేకపోయినా పని చేయి. ఉదాహరణ మీకు చెప్తాను. కొంతమందికి శరీరం బాగానే ఉంటుంది, ఎవరో ఏదో ఒక మాట అన్నారని మనసుకు గాయం, అందుని బట్టి రాలేక ఆ మనసు గాయం అవటాన్ని బట్టి అక్కడే ఉన్నారు. ఏంటక్క రాలేదంటే, నా మనసు బాగాలేదులే అంటారు. ఏమంటారు? మనసు బాగలేదంటారు. అంటే శరీరం బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఏం బాగలేదంట? మనసు బాగలేదు, అందుకని ఏం చేయలేకపోయారు? రాలేకపోయారు. కొంతమందిని అడిగితే శరీరం అనారోగ్యంగా ఉందక్క, అందుకని రాలేదంటారు. మనసు బాగానే ఉంది, ఏం బాగలేదంట? శరీరం బాగలేదు. ఇంకో కొంతమందిని అడిగితే ప్రాణం బాగలేదక్క, అందుకని రాలేకపోయారు. ఏమంటారు? చూడండి, ఒకదానికి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి బాగాలేకపోతే ఇంకోటి పనిచేయదు. అర్థమైందా? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలంటే, మహోత్సవాలకు వెళ్ళాలంటే ఏం కావాలి? నీకు శరీర బలం కావాలి, అవునా? అలాగే ఆత్మబలం కూడా కావాలి. ఆ మహోత్సవాల్లో ఆ ఇచ్చే ఆశీర్వాదం, అక్కడ వాక్యాలు నీకు ఉద్రేకపరచాలి, నీ ఆత్మకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మహోత్సవాల ద్వారా శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఈ దినం సోమవారం కూడా వచ్చింది. ఈసారి ఆదివారం ఆరాధన, రెండవ సోమవారం స్వస్థత దినం. కాబట్టి నీకు కావలసిన స్వస్థత మహోత్సవాల్లో దేవుడు ఇస్తాడు. దైవజనులు అన్నారు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నువ్వు వస్తే నీ శరీరానికి స్వస్థత, నీ ఆత్మకే స్వస్థత. కాబట్టి నీకు ఏ స్వస్థత కావాలన్నా దేవుడు అక్కడ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే దేవుడు నీ ఆశ న్యాయం చేస్తాడు, నెరవేరుస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చివరిగా 7వదిగా మనం గమనించినట్లయితే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దీవెనలతో సంతోషంగా ఉండాలంటే దేవుని మహోత్సవాలకు రావాలి. చూడండి, కీర్తనగాడు అంటాడు 16వ దావీదు కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములో కలవు. అమ్మ, నేను ఒక మాట అడుగుతున్నా. ఈ భూలోకములో ఎంత ధనికులైనా, ఎంత పేదవారైనా, ఎంత దరిద్రులైనా కోరుకునేది ఏంటి? అయ్యా, నేను బాగుండాలా, నా కుటుంబం అంతా సంతోషంగా సుఖంగా ఉండేటట్టు ప్రార్థన చేయండి. ఏమో అంతేనా? ఇంతకు మించింది ఏమన్నా ఉంటుందా? నేను నా కుటుంబం సంతోషంగా సుఖంగా ఉండేటట్టు ప్రార్థన చేయండి. ఈ సంతోషమైన, ఈ సుఖమైన ఎక్కడ ఉంటుందంట? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. సంపూర్ణం అంటే ఏ కొరతలు లేవన్నమాట. చూడండి, లోక సంబంధమైన విందులు వినోదాలకు వెళ్తే 1 గంట 2 గంటల కాసేపు అక్కడ ఉన్నప్పుడు బంధువులు సంతోషం, హాయి, ఆ తర్వాత మరలా మామూలు. లేదు, ఏదన్నా పిక్నిక్ వెళ్ళాం దూరదేశం, 1 వారం రోజులు సంతోషం, తర్వాత మళ్ళా మామూలే. కనుక ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకి సంపూర్ణ సంతోషమో అనుభవించడం. ఎక్కడ ఉందంటే సంపూర్ణ సంతోషం? దేవుని సన్నిధిలో ఉన్నది. దైవజనులు అన్నారు 54వ పాటలో, సంతోషమందారానే మన దేవుని సంస్తుతి చేయారారే, సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపచేతుము, మన దేవుని సంతోష పరచేదము, మన దేవుని సంతోష పరచేదము.
కాబట్టి సంతోషం అంటే ఎన్ని కష్టాలను అయ్యే ఎగిరిపోతాం. చూడండి, సంతోష హృదయం అంట ముఖమునకు కలనేస్తుంది అంట. చూడండి, కొంతమంది చూడంగానే ముఖం కలకలలాడుతుంది అంటే వారి సంతోషమే వాళ్ళ ముఖంలో ఏం చేస్తుంది, కనపడుతుంది. కాబట్టి మహోత్సవాలకు వస్తే దేవుడు అంటే కలచేత నిన్ను నన్ను నింపుతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా, అందుకని ఏడాది మొదటి మాసంలోనే పెడతారు సభ. ఈ మాసం అంతా, ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏం కావాలా, ఈ ఆశీర్వాదము, మహోత్సవం ఆశీర్వాదము ఈ ఏడాది అంతా కూడా మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మహోత్సవాలకు రావాలా వద్దా? రాకపోతే ఇన్ని దీవులు మనం ఏమవుతున్నాం, కోల్పోతాం. కాబట్టి మహోత్సవాలకి మన కుటుంబాలుగా రావాలి. మొట్టమొదటిగా 7 పాయింట్లు చెప్పి, మొట్టమొదటిగా మహోత్సవమునికి ఎందుకు రావాలి మీరంటే దేవుని కార్యాలు చూడటానికి, దేవుని మహిమను అందుకోవడానికి రావాలి. రెండవదిగా మహోత్సవాలకు ఎందుకు రావాలంటే ఆయన మాటలు మనకి మేలు చేసేవి, ఆయన మాటలన్నీ మన హృదయంలో మూట కట్టుకోవడానికి రావాలి. ఏం చేయాలమ్మా? చూడండి, కొంతమంది మరి పరిగెరుకోవడానికి వెళ్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఏరుకొని మూట కట్టుకొని తెచ్చుకుంటారు. అవునా? దేవాలయం మనం కూడా అక్కడికి వెళ్ళాక మహోత్సవాల్లో 4 రోజులు ఇంచుమించు 30 మెసేజ్లు చెప్తారు. అన్నీ కూడా భద్రంగా ఏం చేయాలా? మరియమ్మ ఆ గొర్రెల కాపల చెప్పిన మాటలన్నీ హృదయంలో ఏం చేసిందంట, భద్రం చేసుకుంది. మరి మనం కూడా భద్రం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మాటల చేత మన హృదయం నింపబడాలి. అందుకని క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో, మీ హృదయములో నివసింపనీయుడనే వాక్యం సెలవిస్తుంది. మన హృదయంలో ఏముండాలంట? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలంట. వాక్యం సమృద్ధిగా ఉంటే నోరిప్పితే వాక్యమే వస్తుంది నీ నోటేమట. మధురమైన మాటలే వస్తాయి, ఇతరులకు ఆదరణ కలిగించే మాటలే వస్తాయి. కలహాలకి గొడవలకి తావు ఉండదు. నీ హృదయంలో వాక్యం లేదనుకో, అవే ఉంటాయి. ఏముంటే అవే వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే వాక్యమే వస్తుంది. లేనిపోయి ఉన్నాయి అనుకో, అయ్యే వస్తుంది బయటికి నోరు ఇప్పితే. ఒకరి ఆత్మీయత గురించి కూడా సాక్ష్యం చెప్పక్కర్లా, నీ నోటి మాటే నీ గురించి సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, రెండోది వాక్యాన్ని మనము మరి దైవ బోధలు వినటానికి రావాలి. మూడోదిగా దైవాశీర్వాదములు పొందుకోవడానికి రావాలి. నాలుగోదిగా మన కుటుంబాలన్నీ కూడా దీవించబడాలంటే కుటుంబాలుగా రావాలి. ఐదోదిగా మన పొలములు, పంటలు, పశువులు, దుక్కిటెద్దులు, మందులన్నీ కూడా దీవించబడటానికి మహోత్సవాలకు రావాలి. ఆరోదిగా స్వస్థత, శరీరానికి స్వస్థత, ఆత్మకు స్వస్థత వరకు మహోత్సవాలకు రావాలి. ఏడోదిగా ఈ ఏడాదంతా కూడా మనం సంతోషంగా, సుఖముగా మనము, మన కుటుంబములు, మన కలిగిన సమస్తము కూడా భద్రపరచబడటానికి మహోత్సవాలకే రావాలి. అలాగే 87వ సంవత్సరం మహోత్సవాలకు అలాగున మన కుటుంబాలుగా ఏకీభవించి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములు అందుకొని మన గృహములకు మోసుకొని వచ్చే దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము దేవా, నూరంతులుగా ఫలించుటకు సహాయం చేయండి. క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడు అన్నారు కనుక అలాగు మహోత్సవాలు ఏకీపించి అలాగునైన మాటలన్నీ కూడా మా హృదయాల్లో మూట కట్టుకొని అయ్యా సంతోషము, సమాధానము, క్షేమము కలిగి మరలాంటి సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టబట్టుకు సహాయం చేసి మీరే దీవించమని మహోత్సవులకు మమ్మల్ని అందరినీ కూడా మీరే ఆహ్వానిస్తున్నారు. మహోత్సవులకు ప్రభా మీరే నలుదిక్కుల నుంచి కూడా ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వాళ్ళారా నా ఎద్దుకు రెండని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా ఈ సముఖమునికి వచ్చి మీ ఆహ్వానం అందుకొని మీరు ఇచ్చే ఆశీర్వాదమును, ఆనందమును, సంతోషమును ప్రభా అందుకని సమృద్ధి కలిగి జీవించుటకు సహాయం చేయమని మా మంచి మహోత్సవ నిర్వాహకుడు మహోత్సవంలో నాయన దిగి వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించుటకు వేంచేసి ఉన్న మహామహుడకు దేవుని యొక్క నాయన ఇదిగో కుడి పార్శ్వమునకు వచ్చిన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.